హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నిన్న మొన్న ఐ థింక్ ఐ డెంట్ స్పీక్ టు యూ కదా. ఇవాళంటే కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. సి ఈ సమాజంలో యూట్యూబ్ చేసే వాళ్ళందరి మీద ఒక భిన్నమైన అభిప్రాయం ఉందండి. పనిలేక చేస్తున్నారు, ఊసుబోక చేస్తున్నారు, పని పాట లేకుండా చేస్తున్నారు. సి ఈ డిజిటల్ వరల్డ్లో జనాలకి ఈ ఈ టెక్నాలజీ తెలిసిన తర్వాత లేడీస్కి, ప్రతి ఒక్కరికి, ఐ మీన్ ఎనీవన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వన్. నెక్స్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఓకే, పోడియం మీద మాట్లాడాలన్న కోరిక కొంతమందికి ఉంటుంది. నేను మాట్లాడితే ఎలా మాట్లాడగలనా, నా అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసుకోవాలని కొంతమందికి ఉంటుంది. అవునా? నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఎలా మాట్లాడగలను, నా మాటలు ఎవరికైనా అర్థమవుతాయా, లేకపోతే నా మాటలు ఎవరికైనా ఇష్టపడతారా వినటానికి అనేది చాలా రకాలుగా మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సమ్ టైమ్స్ మనం ఒక కొన్ని రీల్స్ చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చూసినప్పుడు కానీ, టు అపీల్ ద ఆడియన్స్, చూసే వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం సమ్ టైమ్స్ దీస్ యూట్యూబర్స్ దే లూజ్ దేర్ సెల్ఫ్. పిచ్చెక్కి కాదండి, వాళ్ళ ఓన్ ఎక్స్పోజర్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయకుండా దే ట్రై టు బ్రింగ్ అవుట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ దెమ్ సో దట్ దే కెన్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద వ్యూవర్స్. అది చాలా ఈజీ మాత్రం కాదండి, ఇట్ ఈస్ రియలీ వెరీ డిఫికల్ట్. సో ఒక పాయింట్ని మనం మాట్లాడేటప్పుడు జనాలు ఏమనుకుంటారంటే, మన చుట్టూ ఉన్నాళ్ళే చెప్పొచ్చిందిలే, చెయ్యొచ్చిందిలే, చేస్తుందిలే, ఏముందిలే అని తీసి పారేస్తూ ఉంటారు. బట్ డోంట్ గెట్ డిస్హార్టెండ్. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే. మరి 4 అడుగులు వేసిన తర్వాత కానీ ఆ ప్రింట్స్ అనేవి నేల మీద పడవు, ఆ రోడ్డు మీద పడవు. ఏమో, దట్ రోడ్ మే లీడ్ టు సమ్ అదర్ థింగ్ ఫర్ యూ. మేబీ యూ విల్ సక్సీడ్ వన్ డే. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ని చూస్తారేమో, ఎవరికి తెలుసు. సో ఎప్పుడైనా మొదలుపెట్టిన పనిని ఎండ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్.